మరి ఉత్తరం చూద్దామండి. సుజాత అడిక్మెట్ నుంచి రాస్తున్నారు. వినాయక నిమజ్జనం ఎన్ని రోజులకు చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ గణేశ నవరాత్రులు చేసేటప్పుడు సామాన్యంగా 9 రోజులు పూజ అయింది. మనం మామూలు దేవీ నవరాత్రులు ఏం చేస్తాం, 9 రోజులు చేసి 9 మంది దేవతల్ని 10వ రోజున పూర్ణత కోసం రాజరాజేశ్వరుని చేస్తాం కదా. అలాగా 10వ రోజున కూడా గణపతికి పూజ చేయడం అనేటువంటి సంప్రదాయం ఉంది. సంప్రదాయం ఉన్న తర్వాత మనం ఆయన్ని ఎత్తడానికి సరి రోజు కదా, బేసు రోజున ఎత్తడం అనేటువంటిది గణపతికి ప్రధానం. అందుకనే మనకు ఎవరైనా 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు 3వ రోజు పూజ చేస్తే ఎత్తుతారు, లేదా 5వ రోజు పూజ చేసి ఎత్తుతారు మరికొంతమంది, 7వ రోజు పూజ చేసి ఎత్తుతారు మరికొంతమంది. అలా 10 రోజులు పూర్తి చేసిన తర్వాత 11వ రోజున ఈ గణేశుణ్ణి ఎత్తి నిమజ్జనం చేయడం అనేటువంటిది ఒకటి సంప్రదాయంలో నడుస్తుంది అన్నమాట. అందుకని ఈ 10 రోజుల పూజ అయిపోయిన తర్వాత 11వ రోజున పూర్ణంగా ఆయన్ని నదిలో, పారే నదిలో కలపాలి. అలా కలిపినట్లయితే ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి.